హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్ట్ టాప్స్ 360. మన ఇంజినిక్స్ మాస్టరీ సిరీస్లో ఇది ఫైనల్ ఎపిసోడ్. ఈరోజు మనం డెవలప్స్ వరల్డ్లోనే మోస్ట్ డిమాండింగ్ హై పేయింగ్ స్కిల్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ట్రబుల్ షూటింగ్ ప్రొడక్షన్ అవుటేజెస్. ఒక రియల్ లైఫ్ సీన్ ఊహించుకోండి. మిడ్ నైట్ 2 అయింది, మీరు ఆన్ కాల్ డెవాప్స్ ఇంజనీర్. సడన్గా ఫోన్ రింగ్ అవుతుంది. వెబ్సైట్స్ రావట్లేదని కస్టమర్స్ ట్విట్టర్లో పోస్ట్ పెడుతున్నారు. మేనేజర్ స్లాక్లో ఈటీఐ అంతా హెపటిక్ ఫిక్స్ అవుతుంది అని మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నాడు. ప్రతి నిమిషం డౌన్ టైంకి కంపెనీకి లక్షల్లో నష్టం ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్, ఈ ప్రెజర్లో మీరు ప్యానిక్ అయ్యి సర్వర్స్ని రీస్టార్ట్ చేస్తారా, లేక ర్యాండమ్గా కాన్ఫిగరేషన్ మార్చేస్తారా? నో. ఒక గ్రేట్ డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడు ఒక సీనియర్ డాక్టర్లా ఆలోచిస్తాడు. సిమ్టమ్ చూసి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి ఎవిడెన్స్ సేకరించి రూట్ కాజ్ కనిపెట్టి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాడు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎపిసోడ్. ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు మనం డీబగ్ చేస్తున్న సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దాం. ఇది ఈ సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసిందే. ఇంటర్నెట్ నుండి రిక్వెస్ట్ వస్తుంది, అక్కడ నుంచి డిఎన్ఎస్కి, డిఎన్ఎస్ నుంచి ఫైర్వాల్కి, అక్కడ నుండి హెచ్టిటిపిఎస్ పోర్ట్ 443కి, తర్వాత ఎంజినిక్స్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్కి, అక్కడ నుంచి అప్లికేషన్కి, అక్కడ నుంచి రెడిస్ కేసీకి, తర్వాత డేటాబేస్కి. ఒక చిన్న హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇన్ని లేయర్స్ దాటుతుంది. అంటే ప్రాబ్లం ఎక్కడైనా రావచ్చు. డిఎన్ఎస్ రిజాల్వ్ కాకపోవచ్చు, ఫైర్వాల్ బ్లాక్ అవ్వచ్చు, ఎంజినిక్స్ డౌన్ అవ్వచ్చు, బ్యాక్ అండ్ క్రాస్ అవ్వచ్చు, లేదా డేటాబేస్ కనెక్షన్ పోవచ్చు. దీన్ని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ మైండ్ సెట్తో చూడాలి. ఇంట్లో పవర్ పోతే ఒక మంచి ఎలక్ట్రీషియన్ గోడలు పగలగొట్టాడు కదా, స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తాడు. మెయిన్ స్విచ్ బాగానే ఉందా, ఆర్ ఫ్యూజ్ పోయిందా, ఆర్ పవర్ మన రూమ్లోనే పోయిందా, లేక వీధి మొత్తం పోయిందా అని చెక్ చేస్తాడు. ట్రబుల్ షూటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ నారోయింగ్ ద ఫెయిల్యూర్ డొమైన్. సిస్టమ్ని సరిగ్గా ఐసోలేట్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందో పక్కాగా పిన్ పాయింట్ చేయడమే ఒక డెవాప్స్ ఇంజనీర్ పని. డీబగ్ చేసే ముందు సర్వర్ ఇచ్చే సిగ్నల్స్ అంటే హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. 4xx ఎర్రర్స్ వస్తే క్లయింట్ వైపు నుంచి తప్పు జరిగిందని అర్థం, అంటే బ్యాడ్ రిక్వెస్ట్ లేదా అనాథరైజ్డ్ యాక్సెస్ లాంటివి. కానీ 500 ఎర్రర్స్ వస్తే మాత్రం ఇట్స్ స్ట్రిక్ట్లీ ద సర్వర్స్ ఫాల్ట్. అందుకే 5xx రాగానే యూజర్ని అసలు బ్లేమ్ చేయకూడదు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేయాలి. 5xx అనేది ఒక డాక్టర్ భాషలో జ్వరం లాంటిది. లోపల మన సిస్టంలో ఏదో పెద్ద ఇష్యూ ఉండడానికి అది ఒక సిమ్టమ్ మాత్రమే. మనం ప్రొడక్షన్లో ఎప్పుడూ చూసే టాప్ 4 సర్వర్ ఎర్రర్స్ ఇవే. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, బ్యాక్ అండ్ యాప్ కోడ్లో ఏదైనా అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ లేదా క్రాష్ జరిగినప్పుడు ఇది వస్తుంది, అంటే అప్లికేషన్ లోపల తనంతట తాను క్రాష్ అయిపోయింది అని. 502 బ్యాడ్ గేట్వే, ఇంజినిక్ సేఫ్గానే ఉంది కానీ తను వెనుకున్న బ్యాక్ అండ్ సర్వర్స్ నుంచి ఇన్వాలిడ్ రెస్పాన్స్ రావడం వల్ల లేదా అసలు బ్యాక్ అండ్స్ డౌన్ అవడం వల్ల ఇది వస్తుంది. 503 సర్వీస్ అన్అవైలబుల్, సర్వర్ టెంపరీగా ఓవర్లోడ్ అయినప్పుడు లేదా హెల్దీ అప్స్ట్రీమ్ సర్వర్స్ ఏవైనా అన్అవైలబుల్గా లేనప్పుడు వస్తుంది. 504 గేట్వే టైమ్అవుట్, ఇంజినిక్స్ బ్యాకండ్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది కానీ బ్యాకండ్ చాలా సేపటి వరకు దాని రిప్లై ఇవ్వకపోవడం వల్ల టైమ్అవుట్ అయిపోతుంది. బాగా గుర్తుంచుకోండి, ప్రొడక్షన్లో మనకి ఎక్కువగా కనిపించేది 502 అండ్ 504. ఇలాంటి టైంలో మనం ఒక స్ట్రక్చర్డ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. సిమ్టమ్, ఎవిడెన్స్, రూట్ కాజ్, ఫిక్స్ అండ్ వెరిఫై. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ పైప్లైన్ని చూడండి. సీనియర్ డెవాప్స్ ఇంజనీర్స్ ప్రొడక్షన్ ఇన్సిడెంట్స్ అప్పుడు అంత కూల్గా ఎందుకు ఉంటారో తెలుసా? వాళ్ళకేమీ మ్యాజిక్ రాదు, వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ చెక్ లిస్ట్ ఉంటుంది. ప్యానిక్ అవ్వకుండా ప్రతిసారి అదే సీక్వెన్స్ని ఫాలో అవుతారు. ర్యాండమ్గా గెస్ చేయడం బంద్ చేసి ఎవిడెన్స్ ఆధారంగానే వర్క్ చేయాలి. చెక్ లిస్ట్స్ బీట్ ప్యానిక్ ఎవ్రీ సింగిల్ టైం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ట్రబుల్ షూటింగ్ ఫ్లో చార్ట్ చూద్దాం. యూజర్ ఎవరైనా ఇష్యూ రిపోర్ట్ చేయగానే దాన్ని మనం రీప్రొడ్యూస్ చేయగలమా? ఇంజినిక్స్ అసలు రన్ అవుతుందా? బ్యాకండ్ అలైవ్గా ఉందా? ఇంజినిక్స్ బ్యాకండ్తో మాట్లాడగలుగుతుందా? లాగ్స్ చెక్ చేయాలి, కాన్ఫిగ్ని టెస్ట్ చేయాలి, పోర్ట్స్ అండ్ సిస్టమ్ రిసోర్స్ని చెక్ చేయాలి, ఫిక్స్ని అప్లై చేయాలి, చివరిగా వెరిఫై చేయాలి. మన మైండ్ సెట్ ఎప్పుడూ ఒకటే ఉండాలి. సిమ్టమ్, ఎవిడెన్స్, రూట్ కాజ్, ఫిక్స్ అండ్ వెరిఫికేషన్. గుడ్గా ఎప్పుడు గెస్ చేయకూడదు, కేవలం ఎవిడెన్స్ ఆధారంగానే వర్క్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ అవర్ మైండ్ లైన్, చెక్ లిస్ట్స్ బీట్ ప్యానిక్ ఎవ్రీ సింగిల్ టైమ్. నౌ లెట్స్ గెట్ అవర్ హ్యాండ్స్ దటీ. ప్రొడక్షన్లో మనం వాడే 7 గోల్డెన్ చెక్స్ అండ్ కమాండ్స్ చూద్దాం. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఇంజినిక్స్. ఫస్ట్ అసలు మన వెబ్ సర్వర్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అవర్ అప్లికేషన్, అంటే ఇంజినిక్స్ బాగానే ఉంది కాబట్టి మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ curl-i అవర్ అప్లికేషన్ యూఆర్ఎల్. దిస్ ఈజ్ ఏ ప్రో మూవ్. ఇంజినిక్స్ని కాసేపు పక్కన పెట్టి లోకల్గా యాప్ని డైరెక్ట్గా హిట్ చేయండి. యాప్ రిజల్ట్ ఇస్తే ప్రాబ్లం ఇంజినిక్స్ కాన్ఫిగ్లో ఉంది అని, అదే యాప్ రెస్పాండ్ అవ్వకపోతే ప్రాబ్లం యాప్లోనే ఉందని అర్థం. ఇప్పుడు టైల్ కమాండ్ యూజ్ చేసి ఇంజినిక్స్ ఎర్రర్ లాగ్స్ చూడాలి. లాగ్స్ అనేవి మన సర్వర్ యొక్క మెడికల్ రిపోర్ట్ లాంటివి. లాగ్స్ చూడకుండా డిబగ్ చేయడం అంటే కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయడం అనే అర్థం. sudo nginx -t
మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి రీలోడ్ చేసే ముందు ఇది మన సేఫ్టీ సీట్ బెల్ట్ లాంటిది. సింటాక్స్ తప్పులు లేకుండా ఉందో లేదో ఇది చెక్ చేస్తుంది. SSR netstat -TULPN ఈ కమాండ్ అసలు మీ అప్లికేషన్ మీరు అనుకుంటున్న పోర్ట్లోనే ఉందో లేదో అనేది చెక్ చేస్తుంది. నౌ టాప్ free-h df-h ఈ కమాండ్స్ CPU 100% ఉందా, ర్యామ్ ఫుల్ అయిపోయిందా, ఆ డిస్క్ స్పేస్ ఏమైనా 0% అయిపోయిందా అని చెక్ చేస్తాయి. డిస్క్ ఫుల్ అయితే ఇంజినిక్స్ అసలు లాగ్స్ కూడా రాయలేక క్రాష్ అయిపోతుంది. మనం ముందు అనుకున్నాం కదా లాగ్స్ ఆర్ గోల్డ్ అని, కానీ కేవలం లాగ్ని చూడటం సరిపోదు, ఆ లాగ్ లైన్ని కరెక్ట్గా డీకోడ్ చేయడం రావాలి. ఒక సీనియర్ ఇంజనీర్ ఎర్రర్ డాట్ లాగ్లో ఉండే ఒక్క లైన్ చూసి ప్రాబ్లం ఏంటో వెంటనే చెప్పేస్తాడు. ప్రొడక్షన్లో మనం ఫ్రీక్వెంట్గా చూసే టాప్ 3 లాగ్ లైన్స్ ఇవే. ఫస్ట్ వన్ ఈజ్ కనెక్షన్ ఫెయిల్డ్ వైల్ కనెక్టింగ్ టు అప్ స్ట్రీమ్, అంటే బ్యాక్ అండ్ ప్రాసెస్ పూర్తిగా డౌన్ అయింది, ఇంజినిక్స్ కనెక్ట్ అవ్వడానికి అక్కడ ఎవరూ లేరు, ఫలితంగా 502 బ్యాడ్ గేట్వే వస్తుంది. అప్ స్ట్రీమ్ టైమ్డ్ అవుట్ వైల్ రీడింగ్ రెస్పాన్స్ హెడర్, అంటే బ్యాక్ అండ్ నడుస్తుంది కానీ చాలా స్లోగా ఉంది, ఇంజినిక్స్ వెయిట్ చేసి గివ్ అప్ అయిపోయింది, రిజల్ట్ 504 గేట్వే టైమ్అవుట్ వస్తుంది. నో లైవ్ అప్ స్ట్రీమ్స్ వైల్ కనెక్టింగ్ టు అప్ స్ట్రీమ్, అంటే మన పూల్లో ఉన్న బ్యాక్ అండ్ సర్వర్స్ అన్ని అన్హెల్దీ ఆర్ డౌన్ అయ్యాయి అని అర్థం, రిజల్ట్ 503 సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది. ఒక ర్యాపిడ్ ఎగ్జాంపుల్ యానిమేషన్ చూద్దాం. యూజర్ టు ఇంజినిక్స్ దెన్ బ్యాక్ అండ్ పోర్ట్ 3000. ఇక్కడ ఇంజినిక్స్ పర్ఫెక్ట్గా హెల్దీగానే ఉంది, కానీ బ్యాక్ అండ్ డౌన్ అవడం వల్ల ఇంజినిక్స్ దాన్ని రీచ్ అవ్వలేక యూజర్కి 502 బ్యాడ్ గేట్వేనే రిటర్న్ ఇస్తుంది. స్క్రీన్ మీద ఆ 502 బ్యాడ్ గేట్వే బ్యాడ్ చూడండి. దీనికి ఫిక్స్ ఏంటంటే మన యాప్ని రీస్టార్ట్ చేసి ఆటోమేటిక్గా రన్ అయ్యేలా ఆటో రీస్టార్ట్ ఎనేబుల్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ అవర్ గోల్డెన్ రూల్, 502 మీన్స్ ఇంజినిక్స్ ఈజ్ హెల్దీ బట్ ద బ్యాక్ అండ్ ఈజ్ నాట్. ఇప్పుడు కొన్ని రియల్ ప్రొడక్షన్ ఇన్సిడెంట్స్ చూద్దాం. ఇన్సిడెంట్ 1, 502 బ్యాడ్ గేట్వే. సిమ్టమ్, సైట్ 502 ఇస్తుంది. రూట్ కాజ్, యాప్ ప్రాసెస్ క్రాష్ అయింది, ఇంజినిక్స్కి బ్యాక్ అండ్ అవ్వట్లేదు. ఫిక్స్, యాప్ రీస్టార్ట్ చేసి సిస్టమ్ డి లేదా డాకర్తో ఆటో రీస్టార్ట్ ఎనేబుల్ చేయాలి. ఇన్సిడెంట్ 2 ఈజ్ రాంగ్ పోర్ట్ కాన్ఫిగరేషన్. సిమ్టమ్, డిప్లాయ్మెంట్ తర్వాత 502 రావడం. రూట్ కాజ్, ఇంజినిక్స్ కాన్ఫిగ్లో ప్రాక్సీ పాస్ని పోర్ట్ 500కి ఇచ్చారు, కానీ డెవలపర్ ఆ యాప్ని పోర్ట్ 300లో రన్ చేశాడు. దీనికి ఫిక్స్ ఏంటంటే SSL-TULPEN కమాండ్తో కరెక్ట్ పోర్ట్ని చెక్ చేసి ఇంజినిక్స్ కాన్ఫిగ్లో పోర్ట్ మ్యాపింగ్ని ఫిక్స్ చేయడం. ఇన్సిడెంట్ 3 ఈజ్ SSL సర్టిఫికేట్ ఎక్స్పైర్డ్. సిమ్టమ్, బ్రౌజర్లో యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని రెడ్ వార్నింగ్ చూపిస్తుంది. దీనికి ఫిక్స్ ఏంటంటే సెట్బర్ట్లో ఇమీడియట్గా సర్టిఫికేట్ని రెన్యూ చేయడం అండ్ ఆటో రెన్యూవల్ క్రాన్ జాబ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం. ఇన్సిడెంట్ 4 ఈజ్ 504 గేట్వే టైమ్అవుట్. రిక్వెస్ట్ స్పిన్ అయ్యి చివరకు 504 ఇస్తుంది. అప్స్ట్రీమ్ డీబీ స్లో కొరియా డెడ్లాక్ వల్ల యాప్ హ్యాంగ్ అవుతుంది. ఇంజినిక్స్లో ప్రాక్సీ రీడ్ టైమ్అవుట్ పెంచడం టెంపరీగా యూజ్ఫుల్, బట్ దట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫిక్స్. నిజమైన ఫిక్స్ డీబీ క్వరీని ఆప్టిమైజ్ చేయడం. ఇన్సిడెంట్ 5 ఈజ్ 503 సర్వీస్ అన్అవైలబుల్. సిమ్టమ్ ఈజ్ సడన్ ట్రాఫిక్ స్పైక్ రాగానే 503 వస్తుంది. దీనికి రూట్ కాజ్ ఏంటంటే ఉన్న బ్యాక్ అండ్ సర్వర్స్ అన్ని ఓవర్లోడ్ అవ్వడం. దీనికి ఫిక్స్ ఏంటంటే ఎపిసోడ్ 3లో నేర్చుకున్న లోడ్ బ్యాలెన్సింగ్ని ఆటో స్కేలింగ్తో కంబైన్ చేయడం ఆర్ ప్రాపర్ మెయింటెనెన్స్ స్పేస్ చూపించడం. ఒక సీనియర్ డెవాప్స్ ఇంజనీర్గా ప్రొడక్షన్లో ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి. ఆల్వేస్ టెస్ట్ బిఫోర్ రీలోడ్. కాన్ఫిగ్ చేంజ్ చేసిన ప్రతిసారి ఇంజినిక్స్ -t రన్ చేశాకే సిస్టమ్ CTL రీలోడ్ ఇంజినిక్స్ రన్ చేయండి. వెర్షన్ కంట్రోల్ యువర్ కాన్ఫిగ్స్. ఇంజినిక్స్ కాన్ఫిగ్స్ని గిట్లో మెయింటైన్ చేయాలి. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే గిట్ రివర్ట్ చేయొచ్చు. నెవర్ ఎడిట్ డైరెక్ట్లీ ఇన్ ప్రొడక్షన్. స్టేజింగ్లో టెస్ట్ చేసిన తర్వాతే ప్రొడక్షన్కి పుష్ చేయాలి. ఆటోమేట్ SSL రెన్యూవల్. సెట్బోర్డ్ రెన్యూ కమాండ్తో ముందే టెస్ట్ చేసుకోండి. పోస్ట్ మార్టం కల్చర్. అవుటేజ్ ఫిక్స్ అయ్యాక ఇది ఎందుకు జరిగింది, మళ్ళీ జరగకుండా ఏం చేయాలి అని డాక్యుమెంట్ రాసుకోండి. గోల్డెన్ లైన్, ఫిక్స్ ది అవుటేజ్ టొనైట్, ఫిక్స్ ద కాజ్ టొమారో. నౌ క్విక్ క్విజ్. మైండ్లోనే ఆన్సర్ గెస్ చేసి కామెంట్స్లో రాయండి. వెబ్సైట్ డౌన్ అవ్వగానే ఫస్ట్ ఏం చేయాలి? ఇష్యూ రీప్రొడ్యూస్ చేసి గెస్ చేయకుండా ఇంజినిక్స్ అండ్ బ్యాక్ అండ్ ప్రాసెస్ రన్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. 502 వర్సెస్ 504 తేడా ఏంటి? 502 ఈజ్ బ్యాక్ అండ్ క్రాష్డ్ ఆర్ డౌన్, 504 ఈజ్ బ్యాక్ అండ్ చాలా స్లోగా ఉందని. ఇంజినిక్స్ -t దేనికి వాడతాం? కాన్ఫిగ్ ఫైల్లో సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేయడానికి. ఇంజినిక్స్ ప్రాబ్లంకి ఫస్ట్ చూడాల్సిన లాగ్. ఇంజినిక్స్ బైపాస్ చేసి బ్యాక్ అండ్ డైరెక్ట్లీ టెస్ట్ చేసే కమాండ్ కర్ల్ కమాండ్. ఎర్రర్ లాగ్లో కనెక్షన్ రిఫ్యూజ్డ్ వర్సెస్ టైమ్డ్ అవుట్. కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంటే బ్యాక్ అండ్ డౌన్ అని, టైమ్డ్ అవుట్ అంటే బ్యాక్ అండ్ అప్ బట్ స్లో అని. ఈ ఎపిసోడ్ కీ టేక్అవేస్ చూస్తే 5xx సర్వర్ సైడ్ ప్రాబ్లం, యూజర్ను కాకుండా మన సిస్టమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫాలో ద వర్క్ ఫ్లో. సిమ్టమ్, ఎవిడెన్స్, రూట్ కాజ్, ఫిక్స్ అండ్ వెరిఫై. లాగ్స్ ఆర్ గోల్డ్.
ఎగ్జామ్షన్స్ కన్నా లాగ్స్ అండ్ సిఎల్ఐ టూల్స్ పక్క ఎవిడెన్స్ ఇస్తాయి. రూల్ ఆఫ్ థంబ్, కాన్ఫిగ్ని టచ్ చేస్తే చాలు ముందు ఎంజినిక్స్ ఐఫెంటీ కొట్టాల్సిందే. ఫిక్స్ ద రూట్ కాజ్, టెంపరీ వర్క్ అయ్యే క్విక్ ఫిక్స్ కాకుండా అసలు ప్రాబ్లమ్ని రూట్ నుండి ఫిక్స్ చేయాలి. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎంజినిక్స్ మాస్టరీ సిరీస్. కంగ్రాచులేషన్స్. ఈ 5 ఎపిసోడ్స్ ద్వారా మీరు మోడర్న్ వెబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కంప్లీట్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకున్నారు. ఇవి జస్ట్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ మాత్రమే కాదు, రేపు రియల్ జాబ్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, లోడ్ బ్యాలెన్సర్స్, క్యూబర్నెట్స్, ఇంగ్రెస్ లేదా సిడిఎన్లతో వర్క్ చేసేటప్పుడు వాడే కోర్ ఫండమెంటల్స్. మన నెక్స్ట్ సిరీస్ కూడా రెడీ అయిపోయింది. ఏఐ ఫండమెంటల్స్ ఫర్ ఇంజనీర్స్. ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డీప్ లెర్నింగ్. ఎల్ఎల్ఎమ్స్ నిజంగా ఎలా వర్క్ అవుతాయి, ర్యాగ్ వర్సెస్ వెక్టర్ డీబీస్, ఏఐ ఏజెంట్స్ అండ్ ఎంసీపీ. సేమ్ క్లియర్, నో హైప్, మ్యాథ్ ఫస్ట్ స్టైల్లో ఉండబోతుంది. ఏఐ అనేది జస్ట్ ఒక పెద్ద ఇఫెల్సేనా అనే దగ్గర నుంచి ప్రొడక్ట్స్ని ఏఐ సిస్టమ్ బిల్డ్ చేయడం వరకు కవర్ చేయబోతున్నాం. ఆ ఏఐ సిరీస్ నుంచి మీరు ముందుగా ఏం నేర్చుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు చూసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో ఎంజినిక్స్ సిరీస్ కంప్లీట్ అని టైప్ చేయండి. నౌ ఫ్రమ్ ఏ యూజర్ టు ఏ ప్రో ఇంజనీర్. ఇప్పటి నుండి మీరు ఏ సైట్ చూసినా 502 ఎర్రర్ కనిపించినా లేదా బ్రౌజర్లో ప్యాడ్లాక్ సింబల్ ఉన్న బ్యాకెండ్లో ఏం జరుగుతుందో మీకు పక్కాగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఏఐ ఫండమెంటల్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.